హాయ్ అండి, అన్ని డిజైనర్ బ్లౌజెస్ చూపిస్తున్నాను. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో మనకున్న ఈ వేడికి అన్ని మగ్గం వర్క్స్ ట్రై చేయలేం కాబట్టి ఇలా డిజైనర్ బ్లౌజెస్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా దేనికైనా కానీ ఇలాగ స్క్వేర్ నెక్లో ఇక్కడంతా కూడా స్కాలోపింగ్ ఇచ్చేసాము ఫ్రంట్లో. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలాగ కోన్ షేప్లో ఇచ్చేసాము అనమాట. బ్రాడ్గా కోన్ షేప్లో ఇచ్చేసాము. ఇప్పుడు బ్రాడ్ బాగా ప్రిఫర్ చేస్తున్నారనమాట అందరూ కూడా. అండ్ సెకండ్ వన్ ఇది వచ్చేసి బార్డర్స్ని ఇలాగ టూ సైడ్ యాడ్ చేసామన్నమాట. స్కాలోప్ షోల్డర్ దగ్గర దీనికి చిన్న పఫ్ ఇచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసాము. అండ్ దీనికి బ్యాక్ వచ్చేసి ఇలాగ కోన్ షేప్లోనే, ఇది కూడా కంప్లీట్గా కాకుండా నార్మల్గా టెంపుల్ షేప్లోనే ఇలాగా కట్ వర్క్ ఇచ్చేసామన్నమాట. పిక్ స్కాలోప్ ఇచ్చేసాము. అన్నీ కూడా నార్మల్గా ప్రింట్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ ఇచ్చేసాం అనమాట. ఇది ఆల్రెడీ ఈ బ్లౌజే హెవీగా ఉంది, విత్ బ్రోకెడ్తో అంతా షైనీగా ఉంది. సో దీనికి ఎక్కువ వెళ్ళకుండా నార్మల్గా సింపుల్ 3 పాయింటెడ్ నెక్ తీసుకున్నాం అనమాట. దీనికి షార్ట్ హ్యాండ్స్ అయితే బాగుంటుందని షార్ట్ హ్యాండ్స్లో చిన్న పఫ్ ఇచ్చేసి, ఇప్పుడు మన పేజ్లో ఇంతకుముందు మనకి టాప్ ఆల్రెడీ డిజైన్ చేసాం. ఇలాగా ఫ్రంట్ ఏమో లూప్స్ వచ్చేస్తాయి ఇలాగా హాఫ్, అండ్ బ్యాక్ ఏమో ఇలాగా బటన్స్ వచ్చేస్తాయి అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వచ్చేస్తుంది, వీ షేప్లో వచ్చేస్తుంది, వీ కట్లో వచ్చేస్తుంది. ఇలాగా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. బ్యాక్ సింపుల్గా 3 పాయింటెడ్ నెక్ ఇచ్చేసాము. ఇది కూడా అంతే, ఇది ఆల్రెడీ బ్రోకెడ్ కాబట్టి దీన్ని ఎక్కువగా చేయకుండా ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉన్న నెక్ షేప్ తీసేసుకున్నాము. అండ్ విత్ ఎల్బో హ్యాండ్స్, బార్డర్ ఖరాబ్ అవ్వకుండా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసి దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ లీఫ్లోనే మనకి ఇప్పుడు వచ్చేస్తుంది కదా ఇలాగ షేప్లో, ఆ షేప్ తీసుకున్నాం అనమాట. ఇది లాస్ట్ వన్. ఇది వచ్చేసి ఇది కూడా అంతే అండి. ఇక్కడ బార్డర్ అటాచ్ చేసాము సింగిల్ సైడ్, ఎలాగో పళ్ళు వస్తుంది కాబట్టి విత్ ఎల్బో హ్యాండ్స్. దీనికి కూడా ఇలాగనే స్కాలోప్ ఇచ్చేసాము. బ్యాక్ కొంచెం హెవీగా ఇలా ఇచ్చేసాము అనమాట. బ్యాక్ ఇక్కడ డోరీ కాకుండా ఇలానే టెంపుల్ షేప్లో వచ్చేస్తుంది, విత్ పెద్ద స్కాలోప్తో వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ.